మాట్లాడితే రాముని పేరు చెప్పే బీజేపీ ప్రభుత్వం దక్షిణ అయోధ్య అయిన భద్రాచలానికి గానీ తెలంగాణకు గానీ కొత్త రైలు కేటాయించలేదని ఎంపీ వద్దిరాజు రాజ్యసభలో మాట్లాడారు. తెలంగాణ నుంచి సెంట్రల్ రైల్వేకు భారీగా నిధులు వెళ్తున్నా తెలంగాణకు మాత్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదన్నారు. కాజీపేటను ప్రత్యేక రైల్వే డివిజన్గా ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలోని వివిధ రైల్వే స్టేషన్లలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఆయన గోదావరి నదీ తీరాన ఉన్నటువంటి భద్రగిరీశ్వరుడు ప్రస్తుతం భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా కూడా పిలుస్తారు. రాముడు పేరు చెప్పే ఎన్డీఏ గవర్నమెంట్ దక్షిణ అయోధ్య అయిన భద్రాచలానికి కానీ తెలంగాణకు కానీ ఎటువంటి నిధులు కానీ కొత్త రైలు కానీ ఇవ్వలేదని తెలియజేస్తున్నాను. దేశ రైల్వే ఆదాయానికి తెలంగాణ నుండి అధికంగా నిధులు వెళ్తున్నా తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ప్రత్యేకంగా న్యాయం జరగట్లేదు. తెలంగాణ నుండి వచ్చిన ముఖ్యమైన డిమాండ్లలో ఒకటి కాజీపేటను ప్రత్యేక రైల్వే డివిజన్గా ఏర్పాటు చేయడం మరియు పెండింగ్లో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేయడం వంటి కీలకమైన డిమాండ్లు పరిష్కరించలేదు. ట్రాఫిక్ సమస్య మరియు ప్రమాదాలు తగ్గించడానికి ఆర్ఓబి మరియు ఆర్యూబి లేకపోవడం, ఆర్ఓబి నిర్మాణాల్లో భూసేకరణ సమస్యలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో జాప్యం, ఖర్చులలో రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయకపోవడం, కోవిడ్ విపత్కర సమయంలో అనేక రైలు సేవలను రద్దు చేశారు. వాటిని పునరుద్ధరించకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనుగూరు టు డోర్నకల్ మరియు మనుగూరు టు కొల్హాపూర్ రైళ్ల గురించి పలుమార్లు విన్నవించినా తిరిగి పునరుద్ధరించలేదు. మహబూబాద్, డోర్నకల్, కేసముద్రం రైల్వే స్టేషన్లో పలు రైళ్ల స్టాపేజీ కోసం ఎన్నిసార్లు అభ్యర్థించినా తిరస్కరించారు. అనేక సార్లు కొత్త రైళ్ల ప్రతిపాదన కోసం అభ్యర్థించిన ఒక కొత్త రైలు కూడా ప్రకటించలేదు. తెలంగాణలోని అనేక స్టేషన్లలో ప్రాథమిక సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్లు, వెయిటింగ్ హాళ్లు, పారిశుద్ధ్యం వంటి కొరబడ్డాయి. ముఖ్యమైన స్టేషన్లలో కూడా స్త్రీలకు, వికలాంగులకు, వృద్ధులకు విశ్రాంతి గదులు కానీ మౌలిక సదుపాయాలు కానీ లేవు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని అన్ని స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగూడలోని రైల్వే సెంట్రల్ హాస్పిటల్ మరియు విజయవాడలోని డిఆర్ఎం హాస్పిటల్ వంటి ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ యోజన కింద నమోదు చేయబడినప్పటికీ ఈ పథకం కింద ఏ రోగులకు చికిత్స చేయలేదు. ప్రజలకు సరసమైన ఆరోగ్యమైన సంరక్షణ అందించడానికి ఉద్దేశించిన పథకం అమల్లో ఇది స్పష్టమైన లోపం. అంతేకాకుండా తెలంగాణలోని వివిధ రైల్వే ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరతతో అవసాన దశలో ఉన్నాయి. రైల్వే బోర్డు యొక్క వైద్య మండలి పర్యవేక్షణ లేకపోవడం వల్ల రైల్వే రిఫరల్ కేసులు మరియు ఖర్చులు పెరిగాయి.